అబ్బాయి వచ్చి ముస్లిం, నేను హిందూ. అబ్బాయి తెలుగు అర్థమవుతుంది కానీ తెలుగు రాదు, నాకు హిందీ అర్థమవుతుంది హిందీ రాదు అన్న. పైసా అని తీసుకొని హైదరాబాద్కి రా, మేము పెళ్లి చేసుకుంటాను నిన్నే అని చెప్పారన్న. పెళ్లి చేసుకున్న తర్వాత 1 వీక్ ఉన్నారన్న. 1 వీక్ ఉన్న తర్వాత నాది నగలు పైసలు అన్నీ తీసుకొని వెళ్ళిపోయినారన్న. పడుకొని ఉన్నప్పుడు వెళ్ళిపోయిండు. మార్నింగ్ నేను లేచి చూస్తా లేదన్న. మార్నింగ్ లేచి ఇప్పుడు ఆయనకు ఫోన్ చేసిరా మీరు మార్నింగ్ లేవగానే? నా ఫోన్ చేసిన, నా ఫోన్ అప్పుడు స్విచ్ ఆఫ్ వచ్చిందన్న. ఈవినింగ్ చేస్తే బ్లాక్ లిస్ట్లో వస్తుంది. ఈవినింగ్ చేస్తే బ్లాక్ లిస్ట్లో వస్తుంది. అప్పుడు చెప్తేనే వస్తామని దానికి నేను చెప్పి నువ్వు ఎందుకు నేను వదిలేసిపోయినావు? వదిలేసిపోయిన దానికి నేను చెప్పింది పోలీస్ స్టేషన్లో ఉన్నానని. గైస్ ఈరోజు అయితే మన దగ్గరికి ఈ సిస్టర్ వచ్చింది. సో గైస్ ఈ సిస్టర్ అయితే నాకు అంత స్టోరీ చెప్పింది తనది. సో సిస్టర్ ప్రాబ్లం ఏంది అంటే, ఒక అతన్ని నమ్ముకొని 2 వీక్స్ బ్యాక్ హైదరాబాద్కి వచ్చింది. వచ్చిన తర్వాత వాడనేది మోసం చేసి వెళ్ళిపోయిండు. సో అదే విధంగా మోసం జరిగింది, ఏమైంది అనేది మనం ఒకసారి సిస్టర్ మాటలో తెలుసుకుందాం. సిస్టర్ మీ ప్రాపర్ ఎక్కడ మీది? నా పేరు లక్ష్మి, నా ప్రాపర్ వచ్చి చిత్తూరు పక్కన ఉన్నాం మేము. అబ్బాయి వచ్చి హైదరాబాదు. మాకిద్దరికి ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యి మేము ఇద్దరు లవ్ చేస్తూ ఉంటాము. 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయిందన్న లవ్ చేసి. ఇద్దరు లవ్ చేసుకుంటున్నారు ఇన్స్టాగ్రామ్లోనే మాట్లాడుకునే వాళ్ళు? ఇన్స్టాగ్రామ్లోనే. మీరు అంటే లైక్ మధ్యలో ఎప్పుడు కలవలేదు మీరు 2 ఇయర్స్? కలవలేదన్న. ఓకే. ఇన్స్టాగ్రామ్లో మాట్లాడుతున్నాం. ఇద్దరికి నాకే అబ్బాయి అంటే చాలా ఇష్టం, అబ్బాయికి నేనంటే చాలా ఇష్టమైందన్న. తర్వాత నేను అబ్బాయి దగ్గర అబ్బాయి వచ్చి ముస్లిం, నేను హిందూ. అబ్బాయి తెలుగు అర్థమవుతుంది కానీ తెలుగు రాదు, నాకు హిందీ అర్థమవుతుంది హిందీ రాదు అన్న. మేము ఇద్దరు వాయిస్ మెసేజ్ పెట్టుకుంటాం. నేను తెలుగులో నువ్వు తెలుగులో మాట్లాడితే అబ్బాయి హిందీలో మాట్లాడతా. నీకు హిందీ అర్థమవుతుందా? హిందీ అర్థమవుతుంది అన్న. అబ్బాయి హిందీలో మాట్లాడతా, నేను తెలుగులో మాట్లాడతా. ఇట్లా మాట్లాడి 2 సంవత్సరాలు అయిన తర్వాత అబ్బాయి ఏం చెప్పారంటే, నువ్వు నగ అని పైసా అని తీసుకొని హైదరాబాద్కి రా, మేము పెళ్లి చేసుకుంటాను నిన్నే అని చెప్పారన్న. ఎవరు అబ్బాయి చెప్పారు హైదరాబాద్కి రా అని చెప్పి? హైదరాబాద్కి రా అని చెప్పారా. నేను సికింద్రాబాద్ స్టేషన్లో దిగేసి అబ్బాయికి ఫోన్ చేసిన. అబ్బాయి ఫోన్ చేసిన తర్వాత అబ్బాయి ఒక ఇల్లు చూసి ఇల్లు ఉంటామని చెప్పేసి ఓకే అని ఇల్లు ఉన్నామన్న. ఇల్లు అనేసి 2 డేస్ ఉంటామన్న. 2 డేస్ అయిన తర్వాత పెళ్లి చేసుకుంటామన్నా. పెళ్లి చేసుకున్నాడా? నేను పెళ్లి చేసుకున్నాను. ఎవరు అంటే అబ్బాయి నేను పెళ్లి చేసుకున్నాడు. ఓకే, 2 డేస్ ఉండి పెళ్లి చేసుకున్నాడు. ఎక్కడ పెళ్లి చేసుకున్నారు మీరు? గుడిలో అన్న. గుడిలో పెళ్లి చేసుకున్నారు. అబ్బాయికి మమ్మీ డాడీకి ఎవరు లేరా? అబ్బాయికి అంటే అబ్బాయి తరపున ఎవరైనా వచ్చారా నీ దగ్గరికి? ఎవరు రావట్లేదు. ఓన్లీ ఇద్దరు వెళ్ళి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు వెళ్ళి పెళ్లి చేసుకున్నాను. వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు వచ్చారు. వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు వచ్చారు. ఓకే, అబ్బాయి నేను పెళ్లి చేసుకున్నాడు. ఓకే, ఇప్పుడు పెళ్లి చేసుకున్న దాని తర్వాత మీరు ఎక్కడ ఉన్నారు? మీరు అంటే మీరు ఒక ఇల్లు అనేది ఉండాలి కదా, ఎక్కడ ఉండే మీరు? మేము కృష్ణానగర్లో ఉన్నామన్న. కృష్ణానగర్లో ఉన్నాం. ఓకే, అయితే ఇప్పుడు ఏమైంది? అబ్బాయి పెళ్లి చేసుకున్న తర్వాత 1 వీక్ ఉన్నారన్న. 1 వీక్ ఉన్న తర్వాత నాది నగలు పైసలు అన్నీ తీసుకొని వెళ్ళిపోయినారన్న. నగలు అన్ని తీసుకొని వెళ్ళిపోయాడు. ఎక్కడ పోయినారు నాకు తెలియదు అన్న. ఫోన్ చేస్తే బ్లాక్ లిస్ట్ పెట్టినారు. నువ్వు ఏమేమి తీసుకొచ్చినావు ఇంట్లో నుంచి? నేను నగలు పైసలు అన్ని తీసుకొని వచ్చినాను. ఎన్ని పైసలు తీసుకొని వచ్చినావు? 25,000 తీసుకొని వచ్చి. 25,000 తీసుకొని వచ్చి. నగలు ఎంత ఉంటాయి? నగలు 5 పడుతుందన్న. అంటే 5 lakhs అట్లా ఉంటాయా? 5 lakhs అట్లా ఉన్నాయి నా నగలు. ఇప్పుడు కాదమ్మా, ఇప్పుడు మీరు అంతగానో నమ్మకం పెట్టుకొని వచ్చేసిర్రు. అంతగానో నమ్మకం పెట్టుకొని వచ్చేసిన అబ్బాయి ఇవన్నీ తీసుకొని వెళ్ళిండు అంటే నమ్మడానికి లేదు. అంటే నేను లవ్ చేసిండు ప్లస్ పెళ్ళి కూడా చేసుకున్నాడు. ఇక్కడికి వచ్చినాక పెళ్ళి చేసుకున్నాక అబ్బాయి నగలు ఇవన్నీ తీసుకొని పోయిండు అంటే ఎట్లా నమ్మేది? అంటే లైక్ ఇది నిన్ను మోసం చేస్తాడు అని చెప్పేసి నీకు తెలియాలి. ఆల్రెడీ 2 years నుంచి ఉన్నాను. 2 years నుంచి ఉన్నాడు. నీకు ఇట్లా సడన్గా ఇట్లా తీసుకొని ఎందుకు వెళ్ళిపోతాడు? అది తెలియదు అన్న. ఇక్కడ వచ్చి 1 వీక్ అయిందన్న. నేను హైదరాబాద్కి వచ్చి 1 వీక్ అయిందన్న. ఇప్పుడు అతను వెళ్ళిపోయి ఎన్ని రోజులు అవుతుంది? వెళ్ళిపోయి 2 days అవుతుందన్న. నేను మా ఇంటికి వెళ్ళిపోయాక నాకు ఇష్టం లేదన్న. ఇంటికి వెళ్ళిపోతే నాకు చంపేస్తారన్న. అందుకే నేను ఇక్కడే ఉన్నాం. పోలీసు కంప్లైంట్ చేస్తేనే వాళ్ళు ఇంటికి పంపిస్తారు. ఇంటికి పంపిస్తే వాళ్ళు చంపేస్తారు. మీ వీడియోస్ నేను యూట్యూబ్లో చూస్తానన్న. అందుకే వచ్చిన మీ దగ్గర
అలా సో చెప్తే గైస్ అమ్మాయి అయితే మనకి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసింది దట్ ఏంది అంటే లైక్ అన్న నేను ఇక్కడ హైదరాబాద్లో ఉన్నా, నాకు ఇక్కడ ఏం ఎవరు తెలియదు, నాకు ఎటు తోచని పరిస్థితి, నాకు ఏం చేయాలో నాకు అర్థం అవుతలేదు, నేను చచ్చిపోతా అన్నట్టు నాకు మెసేజ్ చేసింది. సో నాకు ఆ మెసేజ్ చూడగానే నేను నాకు వెంటనే నాకు రెస్పాండ్ అయినా నేను. సో అమ్మాయి ఏం ప్రాబ్లంలో ఉందో, హైదరాబాద్లో ఒక్కదాన్నే ఉంటున్నా అన్నది ఎవరు లేరు తెలిసిన వాళ్ళు అని చెప్పేసి అని అన్నది. సో వెంటనే రెస్పాండ్ అయ్యేసరికి అమ్మాయి అయితే నంబర్ ఇచ్చింది. నేను అమ్మాయితో మాట్లాడి ఇక్కడ పిలిచిన తర్వాత అమ్మాయి ఏడ్చుకుంటూ నాకు అంతా చెప్పింది తన స్టోరీ, ఈ విధంగా జరిగింది, ఇట్లా జరిగింది అని చెప్పి. సో వాడెవడైతే హైదరాబాద్లో ఎవడైతే అబ్బాయిని నమ్మేసి ఈమె వచ్చిందో వాడు ఈ అమ్మాయి నగలు డబ్బులు తీసుకొని వెళ్ళిపోయిండు అని చెప్పేసి అయితే ఈ అమ్మాయి మనతో చెప్తుంది. సో గైస్ ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరన్నా ఉన్నా కానీ సరే, మీరు ఎవరినైనా నమ్ముకొని వస్తే, మీకు ఎవరన్నా ఇష్టపడితే కనుక, మీరు వాడి దగ్గరికి వెళ్తుంటే కనుక మీరు జాగ్రత్తగా ఉండండి, ఎవరిని గుడ్డిగా నమ్మకండి. సో ఈమెకి జరిగినట్టు మీకు కూడా జరగవచ్చు. సో అందుకని నేను మీకు ఏం చెప్తున్నా అంటే ఎవరిని గుడ్డిగా నమ్మకండి. ఏమన్నా వాడు మీకు ఒకవేళ రమ్మని చెప్పినప్పుడు మీకు నగలు కానీ డబ్బులు కానీ ఇట్లా తెమ్మన్నాడు అంటే వెంటనే అర్థం చేసుకోండి, వాడు మిమ్మల్ని కాదు లవ్ చేసేది, మీ నగల్ని మీ డబ్బుల్ని మీతో స్కామ్ చేయడానికి వాడు ట్రై చేస్తుండు అని చెప్పేసి వెంటనే అర్థం చేసుకోండి. సో ఇప్పుడు వాడు పోయి ఎన్ని రోజులు అవుతుంది? 2 days అవుతుంది. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇవ్వలేదన్న. ఇస్తే వాళ్ళు ఇంటికి పంపిస్తారు, ఇంటికి పోతే చంపేస్తారు అన్న. ఇంటికి పోవు నువ్వు ఇక. పోను. ఇప్పుడు ఇక్కడ ఉండి నువ్వు ఏం చేస్తావు చెప్పు? ఇప్పుడు దొరుకుతున్నా అన్న, ఎక్కడ ఉన్నారని. ఇప్పుడు ఆయన దొరుకుతాడు, ఓకే దొరుకుతాడు. నీ నగలు నీకు కావాలా ఆయన కావాలా? ఆయన కావాలి, నేను నగలు వద్దాను. ఫిజికల్గా కూడా ఉన్నారు కాదమ్మా. ఇప్పుడు పెళ్ళి చేసుకున్నారు మీరు, ఓకే. ఇప్పుడు నువ్వు నగలు వద్దు నాకు వాడు కావాలి అని చెప్పేసి అంటున్నావు. ఇప్పుడు వాడే నీకు ఇక్కడ పిలిచి నీ నగలు నీ డబ్బులు అన్నీ లేపేసిపోయినప్పుడు మళ్ళీ వాడెందుకు కావాలి నీకు? ఇప్పుడు ఇంతకన్నా మోసం చేసినాడు మళ్ళీ మోసం చేయడం ఏంది గ్యారంటీ? నమ్మకం ఉందన్న వాని మీద, మోసం చేయకుండా ఉండాలి మళ్ళీ ఇక ఒక్కసారి మోసం చేసినాడు మళ్ళీ మోసం చేయకుండా ఉండడు. ఒక్కసారి చేసినట్టే ఆడు మళ్ళీ తప్పకుండా చేస్తాడు. ఇప్పుడు మళ్ళీ నీ దగ్గర మోసం చేయాలన్నా నీ దగ్గర ఏం లేవు కాబట్టి వాడు వస్తాడని నువ్వు అస్సలు అనుకోకు. వాడు వచ్చిండు, నీకు నమ్మకం ఎందుకు ఇచ్చిండు, నీకు పెళ్లి చేసుకునే నమ్మకం కూడా నీకు ఎందుకు ఇచ్చిండు అంటే నీ దగ్గర నగలు డబ్బులు దొబ్బేయడానికే నమ్మకం ఇచ్చిండు. అంటే ఎట్లా దొబ్బేసిండు ఆ నగలు డబ్బులు అంటే లైక్ అతను ఎట్లా తీసుకొని వెళ్ళిపోయిండు తెలీదన్నా. నేను బ్యాగ్లో పెట్టింటున్నా, బ్యాగ్ మాత్రం బ్యాగ్ ఉందన్న, బ్యాగ్ మాత్రం ముందు బ్యాగ్లో ఉండే నగలు పైసలు ఏమీ లేదన్న. పైసలు ఏం లేదన్న. నగలు ఏం లేదన్న. నగలు ఏం లేవు, బ్యాగ్లో పెట్టి ఉన్నాను. బ్యాగ్లో పెట్టి ఉన్నామన్నా, బ్యాగ్ ఓపెన్లో ఉంది, బ్యాగ్లో ఉంది, దాంట్లో బ్యాగ్లో ఉంది, ఏం లేదన్న. ఎప్పుడు వెళ్ళిపోయిండు ఆయన అంటే లైక్ నైట్ టైంలో వెళ్ళిపోయిండా, నువ్వు పడుకున్నప్పుడు వెళ్ళిపోయిండా, లేదంటే నువ్వు బాత్రూంలో ఉన్నప్పుడు వెళ్ళిపోయిండా? ఎప్పుడు పడుకొని ఉన్నప్పుడు వెళ్ళిపోయిండు. మార్నింగ్ నేను లేచి చూస్తా లేదన్న. మార్నింగ్ లేచి ఇప్పుడు ఆయనకు ఫోన్ చేసిరా మీరు? మార్నింగ్ లేవగానే నా ఫోన్ చేసిన, నా ఫోన్ అప్పుడు స్విచ్ ఆఫ్ వచ్చిందన్న. ఈవినింగ్ చేస్తే బ్లాక్ లిస్ట్లో వస్తుంది. ఏం చేద్దామరా ఇట్లా అంటే నంబర్ ఉందా ఆయనది? నంబర్ ఉందన్నా. వేరే నంబర్ నుంచి ఏమైనా కాల్ చేసినావా? నేను చేయలేదన్నా. వేరే నంబర్ నుంచి ఇక్కడ వేరే నంబర్ నుంచి కూడా దేని నుంచి చేయలేదంట. అతను నగలు దొబ్బేసినప్పుడు కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఏమైనా రావడం జరిగిందా? లైక్ మీ ఇంటి దగ్గరికి మీ రూమ్ దగ్గరికి ఎవరు రాలేదన్నా. నాకు ఇక్కడ ఎందుకో కన్ఫ్యూజింగ్ ఉందిరా కొంచెం. ఏంది తెలుసా, ఇప్పుడు వాడు లవ్ చేస్తాడు, 2 years నుంచి లవ్ చేసుకుంటున్నారు. 2 years నుంచి లవ్ చేసుకున్నప్పుడు వాడు ఇక్కడికి పిలిపించినప్పుడు వెంటనే వచ్చినాక రూమ్లో ఉండి నగలు దొబ్బేసిండు అంటే ఓకే, వాడు దొంగపోకూడదు అని చెప్పేసి అనుకుందాం. పెళ్లి చేసుకొని వాడు ఒక నమ్మకం ఇచ్చి నగలు దొబ్బేసిండు అంటే నాకు అదే నమ్మబుద్ధి అయితే. వాడు దొబ్బేసిండా లేకపోతే ఎవరన్నా దొబ్బేసిర్రా, లేకపోతే వాడు ఏదైనా ప్రాబ్లం ఉండి వాడు వెళ్ళిపోయిండా, మరి వాడు బ్లాక్ లిస్ట్లో వేసిండా, నాకు ఈమె అబద్ధం చెప్తుందా అనేది నాకు అర్థమవుతలేదు సరిగ్గా. ఇప్పుడు ఏమున్నా కానీ సరే అమ్మ, అతను ఎవరైతే మీకు అట్లా మోసం చేసిండో అతను దొరికితేనే మనకి ఏదన్నా తెలిసేది. ఇప్పుడు నీ దగ్గర ఫోన్ ఉందా? వాడి ఫోటో ఏమైనా ఉందా? ఫోన్ లేదన్న. ఫోన్ పెట్టుకుంటే అది డబ్బులు లేదని దానికి ఫోన్ అమ్మేసి ఆ డబ్బులు ఇప్పుడు నేను రోల్ చేస్తున్నా అన్న. నేను మీకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసిన కూడా వేరే వాళ్ళ ఫోన్ తీసుకొని మెసేజ్ చేస్తాను. ఫోన్ ఎందుకు అమ్మేసినావు నువ్వు? డబ్బులు లేవన్నా నాకు. అంటే రోజు గడవడానికి నీకు డబ్బులు లేవు, రోజు ఏం లేవు నీ దగ్గర, అసలు డబ్బులు లేవు, నగలు లేవు, ఏం లేవు, మొత్తం ఎంటీ అయిపోయినావు. మొత్తం పరిస్థితి ఇంత టూ మచ్ అయిపోయింది మరి దారుణంగా. ఇప్పుడు వాళ్ళ నంబర్ ఏమన్నా గుర్తుందా నీకు? నంబర్ గుర్తుందిగా? సరే ఒకసారి నేను ఫోన్ చేస్తాను, నా ఫోన్ నుంచి నేను ఫోన్ చేసి నేను మాట్లాడతా, నువ్వు వీడు ఉన్నావు అన్నట్టు మాట్లాడాను. మాట్లాడి
చూస్తా. వాడు ఒకవేళ ఎత్తిండి ఆ ఫోను మాట్లాడదాం, లేదు అంటే ఆ నంబర్ తీసుకెళ్ళి ఆ నంబర్ మీద సీదా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాం. కంప్లైంట్ ఇచ్చి మాట్లాడదాం. పోలీసు వాళ్ళకి ఎవరైనా అడిగినా కానీ సరే నేను మీ అన్న అని చెప్పేసి చెప్పు, నేను మీ బ్రదర్ అని చెప్పేసి చెప్పు. చూద్దాం ఏమవుతుందో ఒకసారి చూద్దాం. మనమైతే ఆ నెంబర్కి అయితే ఫోన్ చేద్దాం. ఒకసారి ఆయన నెంబర్ అయితే చెప్పు. 7674. ఏం పేరు ఆయన పేరు? మలిక్ భాష. ఇంకేం అదృష్టం. అదే हेलो हेलो हाँ, భాషా బాత్ కర్ రే భయ్య. हाँ बोलो भैया. బ్రో ఎక్కడ బ్రో మీరు ఉండేది? भैया मेरे को तेलुगु नहीं आया, मेरे को हिंदी आता, मैं हिंदी में बोलो भैया. हिंदी आता? हाँ ये हैदराबाद में रहते हैं आप? हाँ हो भैया, हैदराबाद में. हाँ, तो यहाँ पे एक बच्ची लक्ष्मी बोल के एक बच्ची आई, ये बच्ची मालूम है आपको? लक्ष्मी बोल के बच्ची नहीं भैया मेरे को मालूम नहीं भैया. लेकिन कौन- मालूम नहीं है? नहीं भैया मालूम नहीं मेरे को. हाँ, तो ये बच्ची आपका नाम बोल रही है, आपका नाम यहाँ पे बोल रही है भाषा बोल के, मेरे को यहाँ पे बच्चे यहाँ पे हैदराबाद को बुला के मेरे क्या बोलते मेरे पैसे और ये सब चोरी कर लेके चले गया बोल के बच्ची बोल रही है यहाँ पे. तो नहीं ये नहीं भैया सही ये मेरे झूठ को है? फोन को मालूम नहीं भैया मेरे को. हाँ? फोन को मालूम नहीं भैया. मैं कहीं भैया इसको माल ऐसे मैं कहीं बेच करते भैया. फोन को मालूम नहीं भैया मेरे को. हाँ, तो आपको लक्ष्मी बोल के बच्ची नहीं मालूम आपको? नहीं भैया मेरे को मालूम नहीं भैया. अच्छा बाकी कसम मेरे को मालूम नहीं भैया. अच्छा अच्छा ठीक है. तो आप क्या करो मालूम, ये नंबर पे ये नंबर दी ना बड़ी, अब तुम नहीं मालूम तो ये बच्ची नंबर कैसा देती मेरे को, तो क्या कर बोले तो यहाँ पे पुलिस स्टेशन को आके बात कर तू एक बार. ये बच्ची क्या है तुम दोनों के बीच में किसका? भैया मेरे फोन को मालूम नहीं कहीं भैया आना पुलिस स्टेशन को भैया. हाँ हाँ, हाँ. मेरे फोन को कुछ मालूम नहीं भैया. लक्ष्मी मैं कहीं भैया पुलिस स्टेशन पास आना भैया. अच्छा अच्छा, तेरे को नहीं मालूम ना? एक बार हाँ. बच्ची से बात कर एक बार. మాట్లాడు. హలో, हेलो ఎక్కడ हेलो ఉన్నావు? कौन? मैं कहाँ है तो तुमको क्या? నేను ఎవరు తెలుసా నీకు? हाँ मैं क्या ही कर रहा हूँ तेरे को क्या? మళ్ళీ ఎందుకు ఆయన దగ్గర నేను తెలియదని చెప్పినావు? हम्म. ఒకసారి పోలీస్ స్టేషన్కి రాను. कहीं को मैं आना बोलो. ఒకసారి నువ్వు పోలీస్ స్టేషన్కి రా, అమీర్పేట పోలీస్ స్టేషన్కి నువ్వు రా. अच्छा मैं आता हूँ किधर लोकेशन बोलो. तो एक काम करो तुम, मैं आपको लोकेशन भिजाता हूँ, आप वो लोकेशन पे आके बात करो. अगर आप नहीं आए तो मैं कहीं को आता हूँ, वो सब बातें नको करो यहाँ पे. अगर तुम नहीं आए तो मैं बोल रहा हूँ ना, तुम्हारे घर को आके मैं तुम्हारे ऊपर रेप केस लगा रहा हूँ ये बच्ची के साथ, ठीक है? अच्छा अच्छा भाई मैं आता हूँ भैया. कौन सा भैया लोकेशन भैया बोलो भैया. मैं आपको लोकेशन लगा रहा हूँ, आप ये लोकेशन पे आके बात करो. ये बच्ची के साथ तुम क्या क्या करे, कुछ भी नहीं करे बोल के बोल रहे ना, क्या करे क्या नहीं करे यहाँ पे मालूम होता आप आने के बाद में. मैं लोकेशन भेजा. हाँ लोकेशन बोलो भैया मेरे को, मैं आता हूँ भैया. ठीक है ठीक है, ये नंबर पे व्हाट्सएप है आपको? हाँ अच्छा है भैया ये नंबर व्हाट्सएप. ठीक है, मैं आपको व्हाट्सएप में लोकेशन भिजा रहा हूँ. देखो मैं आपको వస్తా అంటుండు కదా, నైమాలూమ్ అని చెప్పేసి అని అన్నాడు. దాని తర్వాత ఇప్పుడు ఏంటంటే వాడు ఈమె మాట్లాడేసరికి ఈమె ఇక్కడే ఉందని చెప్పేసి అర్థమైంది వాడికి. అందుకని వాడు ఏమంటున్నాడు, పోలీస్ స్టేషన్కి వచ్చి మాట్లాడతా అని చెప్పేసి అని అంటున్నాడు. ఇప్పుడు పోలీస్ స్టేషన్ కూడా వస్తా అంటున్నాడు అంత రుబాబు. అంటే ఏంద్రా వాడు తీసుకోలేదమ్మా, అబద్ధం చెప్తుందా సిస్టర్? వాడు వస్తా అని చెప్పేసి అయితే అంటున్నాడు. వచ్చినాక ఏం మాట్లాడతాడు ఏందనేది మీరు మాట్లాడుకోరు. ఎందుకు వదిలేసిపోయిండు, ఏమైంది, కారణం ఏంది? నాకు తెలిసి అయితే వాడు నిన్ను వదిలేసిపోవాలనే కారణంతోనైతే వదిలేసిపోలేదు. బట్ ఫిర్బీ వాడు వచ్చిన దాని తర్వాత నువ్వేం మాట్లాడుతావు మాట్లాడుకో. వాడు ఇక్కడికి వచ్చినాక అయితే కాల్ చేస్తాడు. మనం మనకైతే పోలీస్ స్టేషన్ లొకేషన్ అయితే పెట్టలేదు. వాడు ఉండేది ఇక్కడ హైదరాబాద్లో కృష్ణానగర్లో ఉన్నాడు. కృష్ణానగర్లోనే ఉంటాడు. వాడు ఇక్కడికి వచ్చేలోపు 1 గంట అవుతుంది రా, వెయిట్ చేద్దామమ్మా. వెయిట్ చేసిన తర్వాత వాడికి వచ్చినాకనైతే కాల్ అయితే చేస్తాడు. మనం కెమెరా పెడదాము. మన వాళ్ళు ఉన్నారా బయట? ఉన్నారు. వాడు ఒకవేళ లోకల్ వాళ్ళు తెలిసిన వాళ్ళు ఎవరైనా తీసుకొని వస్తే వాళ్ళతో కూడా మాట్లాడదాం. మనం పిల్లకి ఇట్లా పిలిచి ఇట్లా చేసిండు అని చెప్పి మాట్లాడదాం. నేనైతే ఇక్కడికి వచ్చినాకనైతే కెమెరా పెడతా.
వాడు ఏ విధంగా బిహేవ్ చేస్తుండు, నీతో ఏం మాట్లాడుతుండు ఏంది అనేది అంతా రికార్డ్ అవుతుంది కెమెరాలో. మనకు ఒక ప్రూఫ్ అనేది ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ వాడు నీ దగ్గర దొంగతనం చేసి వెళ్ళిపోయినా కానీ సరే, మనం ఇది పెట్టి వానికి బ్లాక్మెయిల్ చేయొచ్చు. బ్లాక్మెయిల్ అంటే లైక్ వాడిని గ్రిప్లో పెట్టుకోవచ్చు మనం. అంటే నువ్వు మళ్ళీ ఇంటికి పోకుండా వాడు నీకు న్యాయం జరిగేలా మనమైతే చేయొచ్చు. వాడు నేను పెళ్లి చేసుకునేలా అయితే మనమైతే చేయొచ్చు. సో మనమైతే ఈ వీడియోని అయితే పెడుతున్నాము. వీడియో ఉన్నట్టు వాడికి తెలియదు. ఈ కెమెరా కాకుండా వేరే కెమెరా ఉంటుంది, సీక్రెట్ కెమెరా. ఆ కెమెరా ఉంటుంది, వాడితో నువ్వేం మాట్లాడుతున్నావు ఏందనేది అంతా రికార్డ్ అవుతుంది. ఇంకొకటి నా ఫోన్ ఇస్తాను నీకు, ఈ ఫోన్లో రికార్డింగ్ పెడతా. వాడు ఏం మాట్లాడుతున్నాడు ఏంది అనేది ప్రతి ఒక్కటి రికార్డ్ చేయి, సరేనా? నీకు న్యాయం జరగాలంటే నువ్వు ధైర్యం చేయాలి. లేదు కాదు అంటే ఇంకా నీ ఇష్టం, ఇంకా నువ్వు ఏం చేస్తావో ఇంకా నీ ఇష్టం, అది నేనేం చెప్పలేను, సరేనా? తీసారా, వాడు వచ్చేదాకా వెయిట్ చేద్దాం. ఇప్పుడైతే ఎగ్జాక్ట్గా 1 hour అయితే అవుతుంది, ఇంకా రాలేదు. వస్తున్నా అని చెప్పేసి అన్నాడు. ఇందాక ఫోన్ చేస్తానైతే వస్తున్నా అన్నాడు. నేనైతే సేఫ్టీగా మా వాళ్ళని కూడా తీసుకొచ్చుకున్నా. సో ఆయన ఎంతసేపు అట్లా వస్తాడు ఏంటి అనేది మనకు తెలియదు, ఎందుకంటే మా వాళ్ళు కూడా ఉన్నారు. ఆయన ఇంకొక ఎవరిని తీసుకొస్తాడో తెలియదు. ఇక్కడ తెలిసిన వాళ్ళు చాలామంది ఉంటారు ఆయనకి. హైదరాబాద్ ప్రాపర్ కానీ ఆయన ఇంటి చూస్తే కూడా కొంచెం నాకు ఏదో డిఫరెంట్గా కొడుతుంది. ప్రాపర్ హైదరాబాద్ లేకపోతే వాడు నేను మోసం చేసిండో వాడు ఎక్కడ కూడా మనకు తెలియదు. నీకు పూర్తిగా డీటెయిల్స్ తెలుసా ఆయన గురించి, ఏంది ఏం కథ? చూద్దాం ఏం చేస్తాడో వచ్చేంత వరకు. నేనైతే మా వాళ్ళనైతే కూడా పిలిపించుకున్నా, ఎందుకంటే మళ్ళీ అతను ఎవరైనా తీసుకొని వస్తే మళ్ళీ ఏదైనా అటాక్ ఏదైనా జరిగితే ముందు జాగ్రత్తకి మనోళ్ళు ఉంటారని చెప్పేసి నేను వాడికి పోలీస్ స్టేషన్ అని కూడా ఎందుకు చెప్పినా అంటే, వాడు భయపడన్నా వస్తాడు అని చెప్పేసి నేను పోలీస్ స్టేషన్ అని చెప్పిన. చూద్దాం వాడు ఇక్కడికి వచ్చినాక చూద్దాం ఈ లొకేషన్కి వాడు ఎంతసేపు అట్లా వస్తాడు ఏందని. నేనైతే చిన్న కెమెరా అయితే పెట్టేసిన, అలా ఛార్జింగ్ ఉందా? ఉందా? చూద్దాం ఎంతసేపు వస్తాడు. కూర్చోండి అప్పటిదాకానైతే కూర్చోను. వాడు వచ్చినాక మాట్లాడదాం. అరే ఇంకోటి ఏం తెలుసా, వాడు వచ్చినప్పుడు మనం ఉండొద్దు ఇక్కడ. ఉండొద్దు అంటే లైక్ వాడు ఈమెతో వచ్చి ఏం మాట్లాడతాడు ఫస్ట్ అనేది మనం చూడాలి. మేము ఉండవు ఇక్కడ, అతను వచ్చినప్పుడు మేము ఉండవు. నెంబర్ అయినది. हेलो हाँ भैया बोलो। अच्छा अच्छा ठीक है मैं ये लोकेशन पे नहीं हूँ, मैं वहाँ पे वो जो बच्ची है ना लक्ष्मी उन्होंने आके लेके जाते हैं आपको। वो क्या बोलते हैं वो पीएस पे नहीं है अभी, पुलिस स्टेशन पे नको। कहीं को बोले तो पुलिस स्टेशन में गए तो तुम्हारे ऊपर केस होता। अपन बात करेंगे यहाँ पे, कॉम्प्रोमाइज हो जाएंगे बोल के मैं आपको यहाँ पे बुलाया। वो बच्ची तुम्हारे गर्लफ्रेंड जो भी है ना वो बच्ची आके लेके जाते देखो तुम्हारा। मैं अभी आता हूँ, 1 आधा घंटे में आता हूँ मैं आपके पास। లొకేషన్కి వచ్చినా అని చెప్పేసి అంటున్నాడు. పోయి తీసుకొని రా, ఇక్కడ కెమెరా ఉందని ఆయనకు తెలియవద్దు. ఆ చిన్న కెమెరా కనిపించదు కూడా, అది ఆయన ఏం మాట్లాడుతుండే ఏంది అనేది మనకు రికార్డ్ కావాలి. ఇగో ఇంకొకటి, ఈ ఫోన్లోనైతే నేను మొత్తం రికార్డింగ్ పెట్టినా. ఈ ఫోన్లో రికార్డింగ్ అవుతుంది, ఈ ఫోన్ నీ దగ్గర పెట్టుకో, సరేనా? ఆ ఫోన్ రికార్డింగ్ అవుతున్నట్టు వాడికి చూపియకు. వాడి కింద ఉన్నాడంట, నువ్వు వెళ్ళి వాడికి తీసుకొని రాకు. क्या है कई इधर बुला गए तुम, कई किधर बुला गए तुम? मैं को इधर मैं कई बोल तुम छोड़ गया इधर मैं వదిలేసిపోయిన దానికి నేను పోలీస్ స్టేషన్లో ఉన్నాను రా అని చెప్పింది. तू कई मेरे को पुलिस स्टेशन पास में केस दे तू అప్పుడు చెప్తేనే నువ్వు వస్తావని దానికి నేను చెప్పింది. నువ్వు ఎందుకు నన్ను వదిలేసిపోయినావు? मैं कई तेरे को देकर छोड़ा तेरे को నువ్వు వదిలేసిపోయిన దానికి నేను చెప్పింది పోలీస్ స్టేషన్లో ఉన్నానని. मैं क्या करे तेरे को, मैं क्या बोले तेरे को? నువ్వు ఎందుకనే పెళ్లి చేసి వదిలేసిపోయినావు? ఇప్పుడు దొంగతనం చేసినావు నువ్వు నా దగ్గర. मैं क्या तेरा कासा माल पूरा चोरी कर बोले तू झूठा बता बोल रही मेरे को तू లేదు वैसा बोल रही ना तू, कई पुलिस में भैया को बोल रही ना मेरे को कहा ये को నేను పోలీస్ స్టేషన్లో ఉన్నాను కేసు ఇస్తున్నా చెప్పిన దానికి నువ్వు వచ్చిండు. లేకపోతే నువ్వు ఎందుకు వచ్చినావు ఇక్కడ? तुम ऐसा तो बोल रहे मेरे को कई झूठा बता बात करते मेरे को केस में क्या करे तुमको? బ్లాక్ చేసినావు, నా ఫోన్ బ్లాక్ చేసినావు. నువ్వు ఎందుకు వదిలేసిపోయినావు? అది ఫస్ట్ రీజన్ చెప్పు. अच्छा तेरे को जब तुम अगर मैं अब एक शादी तुम कर ले तुम मेरे को क्या करते तुम? నా నగలంతా ఏం చేసినావు నువ్వు? నగల పైసలంతా ఏం చేసినావు నువ్వు? मैं कही तेरे से ये पूरा ये करे तो అంత తీసుకొని పోయినావు నువ్వు. తీసుకొని పోయి ఏం చేసినావు నువ్వు? अयो मैं तेरा ये पूरा ये करे नहीं तेरे को बोलो क्या चोरी करा तेरा माल पर मैं क्या चोरी करता हूँ बोलो? నువ్వు దొంగతనం చేసి ఇలాగ ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు?
जो मैं कहीं मत तेरा माल कासम पैसे पर मैं कहीं चोरी कर बोल तुम बोलो నువ్వు నగలంతా ఏం చేసినావు చెప్పు